హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం బ్యాచ్ డిటర్మినేషన్ గురించి చెప్పుకుందాం. ఓకే, బ్యాచ్ మేనేజ్మెంట్ అయిపోయింది కదా మనకి. ఇప్పుడు బ్యాచ్ డిటర్మినేషన్ గురించి చెప్పుకుందాం. బ్యాచ్ డిటర్మినేషన్. ఓకే, బ్యాచ్ డిటర్మినేషన్ అంటే ఏంటంటే ఓకే, ఇది ఒక ఫంక్షన్ అనమాట. బ్యాచ్ డిటర్మినేషన్ ఈజ్ ఎ ఫంక్షన్ యూజ్డ్. ఓకే, ఓకే, యూజ్ టు అసైన్ యూజ్ టు అసైన్ batches to the components automatically in the production order. ఓకే, ముందైతే అసలు బ్యాచ్ మేనేజ్మెంట్ గురించి తెలియకపోతే దీని ముందు వీడియో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. డైరెక్ట్గా ఈ క్లాస్ అటెండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు వచ్చేవాడికి ఏం లేదు, ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇప్పుడు పెయింట్ చేసుకుని మనం మామూలుగా బ్యాచ్ ఇస్ సబ్సెట్ ఆఫ్ అని చెప్తున్నాం కదా. బ్యాచ్ అనేది ఇది మెటీరియల్ అనుకుంటే, బ్యాచెస్ అనేవి స్మాల్ క్వాంటిటీస్ అంటాం కదా. ఏంటంటే ఈ స్మాల్ క్వాంటిటీస్ ఓకే గూడ్స్ ఇష్యూ చేసేటప్పుడు, ఓకే గూడ్స్ ఇష్యూ చేసి ఏం బేస్ చేసి, ఆన్ వాట్ బేసిస్, ఓకే ఆన్ వాట్ బేసిస్ దే ఆర్ గివింగ్. ఓకే, ఏం బేస్ చేసుకొని ఇస్తాయంటే, ఓకే షార్ట్ రూల్ అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లేదా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే, అయితే ఫస్ట్ ఎక్స్పైరీ ఫస్ట్ అవుట్, వాటి బేస్ చేసుకొని షార్ట్ రూల్ బేస్ చేసుకొని ఇవి ఈ బ్యాచెస్ అనేవి ప్రొడక్షన్కి ఇస్తారు. ఓకే, చూడండి మీకు ఎస్ఏపీలో చూపిస్తాను, ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మీకు నేను మళ్ళీ కాన్ఫిగర్ చేసి చూపిస్తాను, వాటి కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అన్ని. ఫస్ట్ చూడండి. అప్పుడు నా దగ్గర ఒక మెటీరియల్ ఉంది. ఈ మెటీరియల్ ఈ ఎఫ్జి ఫినిష్డ్ మెటీరియల్ ఉంది. ఈ మెటీరియల్ తీసుకొని ఓకే, ఈ మెటీరియల్ స్టాక్ చూస్తాం. ఒక మెటీరియల్ తీసుకున్నాను, ఈ మెటీరియల్ స్టాక్ చూపిస్తున్నాను చూడండి. స్లాష్ అండ్ చూడండి, ఇక్కడ రెండు బ్యాచెస్ ఉన్నాయి నాకు. ఈ మెటీరియల్కి రెండు బ్యాచెస్ ఉన్నాయి. ఓకే, ఒకే మెటీరియల్కి రెండు బ్యాచెస్ ఉన్నాయి, సబ్సెట్ ఆఫ్ ది మెయిన్ మెటీరియల్. ఓకే, ఓకే ఫస్ట్ వచ్చి ఈ బ్యాచ్ యొక్క ఎక్స్పైరీ డేట్ చూద్దాం. స్లాష్ MSC2N. ఇప్పుడు 15/6 ఎక్స్పైర్ అయింది, మ్యానుఫ్యాక్చరింగ్ 25 అయింది, 26కి ఎక్స్పైర్ అవుతుంది, 2026కి. ఇది 90 అనేది, 690 అనేది. అదే 691 అనేది చూద్దాం. 691 అనేది నాకు చేశాను. 2027కి ఎక్స్పైర్ కాబోతుంది 691 అనేది. ఓకే, ఇప్పుడు నేను ఒక ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నా, దేనికి, ఎఫ్జి మెటీరియల్కి. ఈ ఈ మెటీరియల్ దేంట్లో ఉంది, CSC 0. ఈ 31 మీటర్లో ఈ రా మెటీరియల్ ఉంది. ఈ రా మెటీరియల్కి టూ బ్యాచెస్ ఉన్నాయి, టూ బ్యాచెస్కి టూ డిఫరెంట్ ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను దీనికి ఒక ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఈ ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తే
PP01 ప్రొడక్షన్ ఆర్డర్ 100 క్వాంటిటీ క్రియేట్ చేస్తున్నాను నేను. కరెంట్ డేట్. ఓకే, కాంపోనెంట్స్కి వెళ్ళి ఓకే ఒకసారి నేను రిలీజ్ చేస్తే 690 వచ్చింది. నా దగ్గర 2 బ్యాచెస్ ఉన్నాయి. ఓకే, 2 బ్యాచెస్ ఉన్నాయి, కానీ 690నే ఇది 2026 ఇది ఎక్స్పైర్ అవుతుంది, 2027 ఇది ఎక్స్పైర్ అవుతుంది. కానీ సిస్టమ్ ముందుగానే ఏది ఎక్స్పైర్ అవుతుందో ఆ బ్యాచ్ ఇక్కడ ప్రపోజ్ చేసింది. హౌ సిస్టమ్కి ఎలా తెలిసింది? ఇంకా 2 బ్యాచెస్ ఉన్నాయి, 690 691 2 బ్యాచెస్ ఉన్నా 690 సిస్టమ్ ఆటోమేటిక్గా ముందు ఎక్స్పైర్ అవుతుందని దాన్ని ప్రపోజ్ చేసింది. ఎలా ప్రపోజ్ చేసింది అంటే దానికి మనం కొన్ని కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ చేసుకోవాలన్నమాట. ఆ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ నేను చూపిస్తాను. ఈ కాన్ఫిగర్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తాను. MM01 ROH మెటీరియల్ నేను ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే, నాకు వచ్చి బేసిక్ డేటా తీసుకుంటున్నాను. పర్చేజింగ్ వ్యూ కావాలి, MRP1 MRP2 3 4 21 2 చేస్తే ఓకే, నేను ఒక మెటీరియల్ క్రియేట్ చేసాను, ఒక రా మెటీరియల్. ఓకే, ఇదే రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ తీసుకెళ్ళి నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ప్రొడక్షన్ నాట్ హియర్, బాంబులో యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ యాడ్ చేస్తాను, బాంబులో యాడ్ చేస్తున్నాను, తీసేసి కొత్తగా కాన్ఫిగర్ చేస్తున్నాను. ఓకే, సేవ్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంది, సీక్వెన్షియల్ ప్రాసెస్. ఈ కాన్ఫిగరేషన్కి సీక్వెన్షియల్ ప్రాసెస్ వచ్చి ఫస్ట్ ఏం చేయాలంటే కండిషన్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, కండిషన్ టేబుల్ క్రియేట్ చేయాలి. తర్వాత వచ్చి యాక్సెస్ సీక్వెన్స్ అంటారు. ఈ యాక్సెస్ సీక్వెన్స్ క్రియేట్ చేయాలి. తర్వాత స్ట్రాటజీ టైప్, ఈ స్ట్రాటజీ టైప్ క్రియేట్ చేయాలి. స్ట్రాటజీ టైప్ క్రియేట్ చేసిన తర్వాత సెర్చ్ ప్రొసీజర్. ఓకే, సెర్చ్ ప్రొసీజర్ ఈ 4 క్రియేట్ చేయాలన్నమాట. అంటే కండిషన్ టేబుల్ క్రియేట్ చేసి ఈ కండిషన్ టేబుల్. ఓకే, కండిషన్ టేబుల్ అంటే ఏంటంటే ఫస్ట్ థియరీ చూడండి, డెఫినేషన్ చూడండి. కండిషన్ టేబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను
ఆ, ఏమేం ఫీల్డ్స్ బేస్ చేసుకొని ఈ మెటీరియల్, ఓకే, ఈ మెటీరియల్ ఈ మెటీరియల్ ఒక బ్యాచెస్ ఉన్నాయి కదా, ఈ మెటీరియల్ ఒక బ్యాచెస్ ని ఏమేం ఫీల్డ్స్ క్రియేట్ చేసి నేను సార్ట్ అవుట్ చేస్తున్నాను, ఓకే అని మెన్షన్ చేసేది కండిషన్ టేబుల్. ఈ కండిషన్ టేబుల్ యూజ్ చేసుకొని యాక్సెస్ సీక్వెన్స్, ఇన్ వాట్ బేసిస్ ఆఫ్ దీస్ ఫీల్డ్స్ ఆఫ్ దిస్ మెటీరియల్ వీ గోయింగ్ టు డూ ది స్ట్రాటజీ అండ్ ఓవర్కమ్ ది సర్చ్ ప్రొసీజర్స్ అనేది యాక్సెస్ సీక్వెన్స్ లో యూజ్ చేస్తాం. ఇప్పుడు యాక్సెస్ సీక్వెన్స్ యూజ్ చేసిన స్ట్రాటజీ టైప్ లో యూజ్ చేస్తాం. ఓకే, అండ్ దెన్ స్ట్రాటజీ టైప్ తర్వాత సర్చ్ ప్రొసీజర్. ఓకేనా? సర్చ్ ప్రొసీజర్. ఓకే, ఇవి ప్రాక్టికల్ చూపిస్తాను నేను, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, తర్వాత వచ్చి ఈ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత అంటే మాస్టర్ డేటా సెటప్ ఉంటుంది అనమాట. బ్యాచ్ మేనేజ్మెంట్ కి మాస్టర్ డేటా సెట్, బ్యాచ్ డిటర్మినేషన్ మాస్టర్ డేటా సెటప్. మాస్టర్ డేటా సెటప్ వచ్చి సార్ట్ రూల్ ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చి క్లాస్ క్యారెక్టరిస్టిక్స్ మనం చెప్పుకున్నాం. ఓకే, క్లాస్ క్రియేట్ చేయాలి, ఈ క్లాస్ లో క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మరి ఫర్ టైం బీయింగ్ నేనేం చేస్తాను అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేది నిన్న క్లాస్ మనం చెప్పుకున్నట్టుగా ఓకే, స్టాండర్డ్ క్యారెక్టరిస్టిక్స్, యూజర్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్, నేను స్టాండర్డ్ క్యారెక్టరిస్టిక్ తీసుకుంటాను. ఓకే, ఓకే, ఇదేంటంటే ఎక్స్పైరీ డేట్ అనమాట. ఎక్స్పైరీ డేట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ దీన్ని బేస్ చేసుకొని ఎక్స్పైరీ డేట్ ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. ఈ ఎక్స్పైరీ డేట్ ని ఎలా సార్ట్ చేయాలి, అసెండింగ్ డిసెండింగ్ అని చెప్పేది సార్ట్. ఈ క్యారెక్టరిస్టిక్స్ మనం తీసుకున్న క్యారెక్టరిస్టిక్స్ ఎలా సార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అంటే ఏది ఫస్ట్, ఇప్పుడు 1/1/2025, 1/1/2026, ఈ రెండిట్లో ఈ రెండు ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎక్స్పైరీ అయ్యేది ఏంటిది 1/1/25, అంటే ఇది అసెండింగ్ ఆర్డర్, చిన్న నుంచి పైకి వచ్చేమాట. ఓకే, ఓకే, ఇలా సార్ట్ చేసుకునేది సార్ట్ రూల్ అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చి నేను మీకు ప్రాక్టికల్ చూపిస్తాను. ఈ మాస్టర్ డేటా సెటప్, ఈ కాన్ఫిగరేషన్ సెటప్, ఈ రెండు లింకప్ చేసేది సర్చ్ రికార్డ్. సర్చ్ రికార్డ్ అంటారు. ఓకే, బ్యాచ్ సర్చ్ రికార్డ్ అంటారు. ఈ రికార్డ్ ఏంటంటే డిటి కోడ్ వచ్చి COB1 అంటారు దీన్ని. దీన్ని ఇది ఎందుకంటే ఈ మనం కాన్ఫిగర్ చేసిన మాస్టర్ డేటా సెటప్ కాన్ఫిగరేషన్ డేటాని ఈ రెండింటిని లింకప్ చేసి బ్యాచ్ డిటర్మినేషన్ ఫంక్షన్ ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ థియరీ మళ్ళీ ఎండింగ్ లో మళ్ళీ చెప్తాను, సో దట్ విల్ గెట్ క్లారిటీ. ప్రస్తుతం ప్రాక్టికల్కి వెళ్దాం. ఫస్ట్ వచ్చి కాన్ఫిగరేషన్ చేద్దాం. ఫస్ట్ వచ్చి కండిషన్ టేబుల్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, నేను నావిగేషన్ కాకుండా షార్ట్ కట్ చెప్తాను. కండిషన్ టేబుల్ అని ఇవ్వండి. కండిషన్ టేబుల్ మీకు ఈజీగా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ మెయింటైన్ చాలా ఉన్నాయి. మన కండిషన్ టేబుల్ అంటే మనం బ్యాచ్ మేనేజ్మెంట్గా చేస్తుంది. ఈ బ్యాచ్ మేనేజ్మెంట్లో కండిషన్ టేబుల్ ఇది క్లిక్ చేస్తే మీరు ఈజీగా అక్కడ రీచ్ అవుతారు. ఓకే, కండిషన్ టేబుల్, ఈ కండిషన్ టేబుల్ క్లిక్ చేస్తే డిఫైన్ ప్రొడక్షన్ ఆర్డర్ కండిషన్ టేబుల్ అని వచ్చింది, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, క్రియేట్ కండిషన్ టేబుల్. ఓకే, నేను వచ్చి టేబుల్ నేమ్ ఏమి ఇస్తున్నా అంటే 919 అని ఇస్తున్నా. ఎంటర్. ఓకే, ఇది ఏమేమి ఇందా ఫస్ట్ మేము చెప్పుకున్నట్టుగా ఏ ఏ ఫీల్డ్స్ బేస్ చేసుకొని నేను బ్యాచ్ డిటర్మినేషన్ చేయబోతున్నానంటే, ఓకే, ఫర్ ఈజీగా ఉండటం కోసం నేను చెప్తానంటే ప్లాంట్, ఓకే, అండ్ దెన్ మెటీరియల్ టైప్ ROH మెటీరియల్ కాబట్టి ప్రస్తుతం మెటీరియల్ టైప్ తీసుకున్నాను. ఈ ప్లాంట్ అండ్ మెటీరియల్ టైప్ కాంబినేషన్ లో నేను బ్యాచ్ డిటర్మినేషన్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను. ఓకే, రిమైనింగ్ వాటిలో చేయొచ్చు, నేను మాత్రం రెండు తీసుకొని చేస్తున్నాను. ఓకే, ఎగ్జిక్యూట్. ఓకే, do you want to generate a condition table? Yes. The local object. Okay, click the local object. Okay,
919 అనేది క్రియేట్ అయింది కండిషన్ టేబుల్. నేను ఇక్కడ నోట్ చేస్తాను. 919 అనేది నా కండిషన్ టేబుల్. నా కండిషన్ టేబుల్ ఏమున్నాయి? రెండు ఉన్నాయి. ప్లాంట్ మెటీరియల్ టైప్ ఈ కాంబినేషన్లో నేను ఏం క్రియేట్ చేశానండి? కండిషన్ టేబుల్ క్రియేట్ చేశాను. ఓకే, గో బ్యాక్. ఓకే, కండిషన్ టేబుల్ అయిపోయిన తర్వాత యాక్సెస్ సీక్వెన్స్ మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి యాక్సెస్ సీక్వెన్స్. ఈ యాక్సెస్ సీక్వెన్స్ క్లిక్ చేసి ఓకే, డిఫైన్ ప్రొడక్షన్ ఆర్డర్ యాక్సెస్ సీక్వెన్స్. ఇందులో మన కండిషన్ టేబుల్ యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి, నేను ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను. నా యాక్సెస్ సీక్వెన్స్ వచ్చి జెడ్, ఇందాక ఏముంది ఇక్కడ 919, జెడ్ 919 మెటీరియల్. ఓకే, మెటీరియల్ టైప్ అండ్ ప్లాంట్ కాంబినేషన్ తీసుకున్నాను. అంటే ఇది క్లిక్ చేసి యాక్సెస్లోకి వెళ్ళి న్యూ ఎంట్రీస్. మన కండిషన్ టేబుల్ ఏంటి? 919. ఓకే, ఓకే, సేవ్. నా యాక్సెస్ సెకండ్. ఓకే, ఒకసారి చెక్ చేస్తున్నా కండిషన్ టేబుల్స్ అనేవి ఫీల్డ్స్ వచ్చినాయి కదా. యా, ప్లాంట్ మెటీరియల్ టైప్ అని ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, నా యాక్సెస్ సీక్వెన్స్ నేమ్ వచ్చి 919. 919 అనేది నా యాక్సెస్ సీక్వెన్స్. ఓకే, అంటే నా యాక్సెస్ సీక్వెన్స్ ఏంటంటే ఇదండి, ప్లాంట్ మెటీరియల్ టైప్ ఈ సీక్వెన్స్ లో ఏంటివి? కండిషన్ టేబుల్ యొక్క ఫీల్డ్స్ ఇలా ఎగ్జిక్యూట్ కావాలని యాక్సెస్ సీక్వెన్స్ లో మనం మెన్షన్ చేసాం. యాక్సెస్ సీక్వెన్స్ ఆఫ్ స్ట్రాటజీ టైప్ మనం చెప్పుకున్నట్టుగా చూడండి. యాక్సెస్ సీక్వెన్స్ ఒక స్ట్రాటజీ టైప్ అన్నమాట. స్ట్రాటజీ టైప్ ఎలా అంటే బ్యాక్, యూ వాంట్ టు సేవ్ ది చేంజెస్, ఎస్. యాక్సెస్ సీక్వెన్స్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చి స్ట్రాటజీ టైప్. స్ట్రాటజీ టైప్ లో డిఫరెంట్ ప్రొడక్షన్ స్ట్రాటజీ, న్యూ ఎంట్రీస్. నేను వచ్చి జెడ్ 919 తీసుకుంటున్నాను. కండిషన్ టేబుల్ చూద్దాం. కండిషన్ టేబుల్ అని తీసుకున్నాను. నా యాక్సెస్ సీక్వెన్స్ ఏంటండి? జెడ్ 919. ఓకే, జెడ్ 1. ఓకే, కండిషన్ టేబుల్ కి యాక్సెస్ ఒకే పేరు తీసుకుని నో ఇష్యూస్ ఎట్ ఆల్. చూడండి, ఇక్కడ సెలక్షన్ క్లాస్ షార్ట్ సీక్వెన్స్ ఉన్నవి నేను ఇక్కడ మెయింటైన్ చేసి, నేను డిఫరెంట్గా మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తాను. లేదా మెటీరియల్ మాస్టర్ ముందు క్రియేట్ చేసినా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. స్ట్రాటజీ టైప్ వచ్చి కూడా నాది 919, జెడ్ 919. జెడ్ 919 అనేది ఏంటిది? అది స్ట్రాటజీ టైప్. ఓకే, స్ట్రాటజీ టైప్ అయిపోయింది. దెన్ ఆఫ్టర్ విల్ గో ఫర్ ది బ్యాచ్ సెర్చ్ ప్రొసీజర్. బ్యాచ్ సెర్చ్ ప్రొసీజర్లో ప్రొడక్షన్ ఆర్డర్ సెర్చ్ ప్రొసీజర్కి వెళ్తున్నాను నేను. న్యూ, ఇక్కడ వచ్చి జెడ్ 91999 అనేది నా యొక్క బ్యాచ్ సెర్చ్ ప్రొసీజర్. బ్యాచ్ సెర్చ్ ప్రొసీజర్ ఇచ్చేసాను. డిస్క్రిప్షన్ బ్యాచ్ సెర్చ్ ప్రొసీజర్ ఎంటర్ చేసి ఇది క్లిక్ చేసి కంట్రోల్కి వెళ్ళండి. కంట్రోల్కి వెళ్ళిన తర్వాత న్యూ ఎంట్రీస్ అని ఇచ్చి స్టెప్ 1 తర్వాత వచ్చి మన కండిషన్ టైప్ కన్నా స్ట్రాటజీ టైప్ కన్నా ఒకటే అనమాట. ఇది మొత్తం గుర్తుపెట్టుకోండి. 919 చేశాను, సేవ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఈ బ్యాచ్ సెర్చ్ ప్రొసీజర్ అసలు ఇది సర్చింగ్ ఎక్కడ జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్చింగ్ అనేది ప్రొడక్షన్ ఆర్డర్లో జరుగుతుంది. మన ప్రొడక్షన్ ఆర్డర్లోకి మనకి బ్యాచెస్ కావాలి, అంతే కదా. ఇదిగోండి, బ్యాచ్ డిటర్మినేషన్ ఫంక్షన్ యూజ్ టు అసైన్ ది బ్యాచెస్ టు ది కాంపోనెంట్ ఆటోమేటికల్ ఇన్ ది ప్రొడక్షన్ ఆర్డర్. మనం ప్రొడక్షన్ ఆర్డర్ దేనికి క్రియేట్ చేస్తాం? ఒక ఆర్డర్ టైప్ క్రియేట్ చేస్తాం. కరెక్టా? ఒక ఆర్డర్ టైప్ క్రియేట్ చేస్తాం. ఆర్డర్ టైప్ అంటే PP01. ఓకే, ఆర్డర్ టైప్ క్రియేట్. ఈ ఆర్డర్ టైప్లో ఈ ఆర్డర్ టైప్ కాన్ఫిగరేషన్లో యాడ్ చేయాలి ప్లాంట్ డిపెండెంట్ పారామీటర్స్ అంటారు వాటిని. ప్లాంట్ డిపెండెంట్ పారామీటర్స్.
ఈ కోడ్ వచ్చి OPL8. ఓకే, దాంట్లో యాడ్ చేయాలి. ఓకే, చూపిస్తాను. OPL8. ఓకే, నా ప్లాంట్ ఏంటిది? నేను ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేసిన ప్లాంట్ 1100. నా టైప్ PP0. దీంతో నేను ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తాను. ఇది దీని ఇలా క్లిక్ చేసి డిస్ప్లే డీటెయిల్స్కి వెళ్తే బ్యాచ్ సెర్చ్ ప్రొసీజర్ ఉందా, దీన్ని తీసేస్తాను. తీసేసి ఇప్పుడు నేను క్రియేట్ చేసిన బ్యాచ్ సెర్చ్ ప్రొసీజర్ ఇస్తున్నాను. నేను ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం, నో ప్రాబ్లం. సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఓకే, బ్యాచ్ ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు నేను ఇప్పుడు కాన్ఫిగరేషన్ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు మాస్టర్ డేటా సెటప్. మాస్టర్ డేటా సెటప్ ఫర్ బ్యాచ్ డిటర్మినేషన్. బ్యాచ్ డిటర్మినేషన్ ఏంటిది? సార్ట్ రూల్ ఒకటి క్రియేట్ చేయాలి. నెక్స్ట్, సార్ట్ రూల్ క్రియేట్ చేసిన తర్వాత, సార్ట్ రూల్ క్రియేట్ చేసే ముందు ఏం క్రియేట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాస్ క్రియేట్ చేయాలి. ఓకేనా. క్లాస్లో ఏముంటాయి? క్లాస్ క్రియేట్ చేసే ముందు ఏం క్రియేట్ చేయాలి? క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎన్ని టూ టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. స్టాండర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఒకటి, యూజర్ డిఫైన్ క్యారెక్టరిస్టిక్ ఒకటి. ఓకే, నేను వచ్చి ఇక్కడ నాకు స్టాండర్డ్ తీసుకోండి. స్టాండర్డ్ ఎస్ఏపితో వచ్చేది LOBM_BFDAT. ఏం క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎక్స్పైరీ డేట్. ఓకే, ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందమ్మా. ఎక్స్పైరీ డేట్ యొక్క క్యారెక్టరిస్టిక్ నేమ్. ఓకే, ఇది ఒక క్లాస్కి అసైన్ చేస్తాం. ఈ క్లాస్ దేనికి అసైన్ చేస్తాం? మెటీరియల్, మనం క్రియేట్ చేసిన మెటీరియల్కి అసైన్ చేస్తాం. ఓకే, చేసిన తర్వాత సార్ట్ రూల్. ఇప్పుడు నా ఎక్స్పైరీ డేట్, మెటీరియల్ ఎక్స్పైరీ డేట్ అసెండింగ్ ఆర్డర్లు కావాలా, డిసెండింగ్ ఆర్డర్లు కావాలా అని చెప్పేది సార్ట్ రూల్. ఓకే, ముందైతే నేను క్లాస్ ఒకటి క్రియేట్ చేస్తాను. CL01. ఓకే, క్లాస్ వచ్చి z_వర్మ. z_వర్మ తీసుకున్నాను. ఎంటర్ కొట్టి డిస్క్రిప్షన్ కూడా ROH తీసుకున్నాను. నా క్యారెక్టరిస్టిక్స్ వచ్చి LOBM_BFDAT ఎక్స్పైరీ డేట్స్ని దీన్ని సేవ్ చేసుకుంటాను. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత ఈ క్యారెక్టరిస్టిక్ దేనికి ఇవ్వాలండి? ఈ క్యారెక్టరిస్టిక్ అనేది ఈ క్లాస్ అనేది మెటీరియల్కి ఇవ్వాలి. MM01 నా మెటీరియల్ ఇదేనా? ఒక్క నిమిషం. ఇది నా కాంపోనెంట్. కొత్త క్రియేట్ చేసిన మెటీరియల్ కదా ఇది. క్లాసిఫికేషన్ యాడ్ చేస్తాను. ఓకే, యాడ్ చేసి z_వర్మ అనేది నా క్లాస్. ఈ క్లాస్ అసైన్ చేశాను. ఓకే, అసైన్ చేసిన సార్ట్ రూల్ అనమాట. CU70 అనేది సార్ట్ రూల్. దీనికి ఒక పేరు ఇస్తా, z_sequence. z_sequence ఎంటర్ చేసి డిస్క్రిప్షన్ z_sort ఏదో ఇచ్చుకోవచ్చు. క్యారెక్టరిస్టిక్స్ వచ్చి నా క్యారెక్టర్ నేను క్రియేట్ చేసిన క్యారెక్టరిస్టిక్ స్టాండర్డ్ క్యారెక్టరిస్టిక్. ఇది ఏంటంటే అసెండింగ్ డిసెండింగ్ అని తీసుకున్నాం. అసెండింగ్ అంటే ఏది డేట్ తక్కువ ఉంటుందో అంటే ముందే రాబోతుంది. 2025 కన్నా 2026 అనేది పెద్దది. 2025 అనేది ముందు ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి నేను అసెండింగ్ అంటే చిన్న నుంచి పెద్దది కాబట్టి, లేదా డిసెండింగ్ అంటే మీకు తీసుకోవచ్చు, బట్ కరెక్ట్గా రాదు. ఏది లేట్గా ఎక్స్పైర్ అవుతుందో అది వస్తుంది డిసెండింగ్ పెడితే. సో అసెండింగ్ క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు మాస్టర్ డేటా సెటప్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మాస్టర్ డేటాని బ్యాచ్ డిటర్మినేషన్ మాస్టర్ డేటాని కాన్ఫిగరేషన్ డేటాని లింక్ చేయాలి. ఎలా చేస్తామంటే సర్చ్ రికార్డ్ COB1 అనేది టీ కోడ్. ఓకే, COB1
కిందకి స్ట్రాటజీ టైప్. దీంట్లో ముందు స్ట్రాటజీ టైప్ ఇవ్వాలి. మనం ముందు క్రియేట్ చేస్తున్నాం. స్ట్రాటజీ టైప్ ఏంటిది? Z919. ఈ Z919 లో ఏముంటుంది స్ట్రాటజీ టైప్ లో అంటే యాక్సెస్ సీక్వెన్స్ ఉంటుంది. ఈ యాక్సెస్ సీక్వెన్స్ లో ఏముంటుంది? కండిషన్ టేబుల్ ఉంటుంది. అల్టిమేట్ కండిషన్ టేబుల్ ఈజ్ యూజ్డ్ ఇన్ యాక్సెస్ సీక్వెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది స్ట్రాటజీ టైప్. ఓకే, అంటే ఈ స్ట్రాటజీ టైప్ లో ఏముంటుంది? కండిషన్ టేబుల్ రికార్డ్స్ ఉంటాయి. ఏమి ఉంటాయి? ప్లాంట్ మెటీరియల్ టైప్. ఇవి ఎలా రావాలి? ప్లాంట్ ముందు రావాలి, కండిషన్ టేబుల్ మెటీరియల్ టైప్. ఈ సీక్వెన్స్ లో మనం బ్యాచ్ డిటర్మినేషన్ చేయబోతున్నాం కాబట్టి ఇక్కడ స్ట్రాటజీ టైప్ అవే ఉంటాయి. ఇప్పుడు నేను స్ట్రాటజీ టైప్ ఇస్తున్నానండి. ఓకే, ఇది ఎగ్జిక్యూషన్. Z91 ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే, ప్లాంట్ ఆటోమేటిక్ వచ్చింది. నా మెటీరియల్ టైప్ ఏంటిది? ఆర్ఓహెచ్ మెటీరియల్ ఇచ్చేసాను. ఓకే, ఇచ్చేసి సెలక్షన్ క్రైటీరియాలో ఏముంటుంది? క్లాస్ ఉంటుంది. ఏ క్లాస్ ఉంటుంది? జెడ్. ఏ క్లాస్ ఇవ్వాలనుకుంటున్నాను? వర్మ. ఈ వర్మ అనే క్లాసు ఎందులో అసైన్ చేశాను? నేను మెటీరియల్ మాస్టర్లో నా యొక్క రా మెటీరియల్ అసైన్ చేశాను. ఎంటర్. ఓకే, నెక్స్ట్. ఓకే, మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఈసారి సార్ట్ రూల్ అసైన్ చేస్తున్నాను. నా సార్ట్ రూల్ ఏంది? జెడ్ సీక్వెన్స్. ఓకే, జెడ్ సీక్వెన్స్ నా సార్ట్ రూల్ ఇచ్చేసాను. ఇదిగోండి, అసెండింగ్ ఆర్డర్. ఓకే, ఇంకేమైనా ఉన్నాయి? సార్ట్ రూల్ పర్ఫెక్ట్. ఓకే, సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు డిస్ప్లేకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను మాస్టర్ డేటా ఆఫ్ బ్యాచ్ డిటర్మినేషన్ కాన్ఫిగరేషన్ రెండు యాక్టివేట్ చేశాను. ఇప్పుడు నేను ప్రొడక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ చూసుకోవాలి. 30 minutes అయిందా? ఓకే, ఫస్ట్ వచ్చి నేను స్టాక్ అనేది తెచ్చుకోవాలి, అంతే కదా? ఈ మెటీరియల్ స్టాక్ ఉండాలి. ఈ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ కావడానికి కోసం నేను ఏం చేస్తాను అంటే ముందైతే ఈ మెటీరియల్కి స్టాక్ చెక్ చేస్తాను. MB52 నో స్టాక్. ఓకే, ఒక 2 బ్యాచ్లు కావాలి. 2 బ్యాచ్లు స్టాక్ ఉంటే కానీ మనకు పర్ఫెక్ట్గా ఏది ముందు ఎక్స్పైర్ అవుతుందో అది రాదు. ఓకే, ఇప్పుడు వచ్చి MRP బ్యాచ్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేస్తున్నా. చేస్తున్నాను. టోటల్ షెల్ఫ్ లైఫ్ నుంచి నేను ఫస్ట్ వీడియో నుంచి చెప్పుకున్నా చూడండి. టోటల్ షెల్ఫ్ లైఫ్ 365 days. మ్యానుఫ్యాక్చర్ అయిన 365 days కి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయిన 365 days కి ఓకే ఎక్స్పైరీ డేట్ వస్తుంది అన్నట్టుగా తీసుకున్నాను. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సేవ్ ఇట్. ఓకే, ఈ మెటీరియల్కి స్టాక్ కావాలి నాకు. స్టాక్ ఎవరు ఇస్తారు? వెండర్ ఇస్తారు. వెండర్ ఇవ్వాలంటే ఏం కావాలి? పిఓ కావాలి. B21 పిఓ క్రియేట్ చేస్తే కదా వెండర్ మనకి స్టాక్ ఇచ్చేది. ఏ వెండర్ నుంచి కావాలి? నా వెండర్ నెంబర్ 1 అనే అతను నా వెండర్. నా పర్చేసింగ్ ఆర్గనైజేషన్ 1, పర్చేసింగ్ గ్రూప్ 100, కంపెనీ కోడ్ 1000. ఓకే, నా మెటీరియల్ ఇది. నాకు ఎంత క్వాంటిటీ కావాలి? 100 కావాలి. ఏ ప్లాంట్ కావాలి నాకు? 1100 ప్లాంట్. ఏ స్టోరేజ్ లొకేషన్ కావాలి? రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్కి. సేవ్ చేస్తే ప్రొడక్షన్ ఆర్డర్ ఒకటి క్రియేట్ అవుద్ది. ఇది నా ప్రొడక్షన్ ఆర్డర్. ఓకే, నా వెండర్ స్టాక్ పంపించగానే నేను స్టాక్ అనేది డెలివర్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? మీకు గూడ్స్ రిసిప్ట్, పర్చేజ్ ఆర్డర్, ఎంత క్వాంటిటీ? నా 100 క్వాంటిటీ నాకు వచ్చింది. నేను చెక్ చేస్తే బ్యాచ్ క్రియేట్ అవుతుంది. ప్రొడక్షన్ ఆర్డర్ డేట్ ఇమ్మంటుంది. ప్రొడక్షన్ ఆర్డర్ డేట్ ఇస్తాను. బ్యాచ్ అనేది ఆటోమేటిక్ క్రియేట్ అయింది. ప్రొడక్షన్ ఆర్డర్ డేట్ వచ్చి 1/1/2025 ఇస్తున్నాను. చెక్ కొట్టాను. అది 1/1/25 ఇచ్చాను. 1/1/26కి ఎక్స్పైర్ అవుద్ది.
1126 ఎక్స్పైర్ అవుతుంది నా 692 అనేది నా బ్యాచ్. ఓకే, పోస్ట్. ఓకే, పోస్ట్ అయింది. ఒకసారి చెక్ చేసుకుందాము. ఇది ముందు ఇది కాదు కదా. యార్. ఒక బ్యాచ్ 692 అనేది వచ్చింది, 100 క్వాంటిటీ ఉంది. ఇప్పుడు మన బ్యాచ్ డిటర్మినేషన్ కావాలంటే రెండు బ్యాచ్లు కావాలి, రెండు బ్యాచ్లు రెండు డిఫరెంట్ ఎక్స్పైరీ డేట్స్ కావాలి. కాబట్టి నేను ఇంకొక పిఓ క్రియేట్ చేస్తాను. నా వెండర్ 1, నా పర్చేజర్ 1, పర్చేసింగ్ గ్రూపు, కంపెనీ కోడ్, మెటీరియల్ 100 క్వాంటిటీ, నా ప్లాన్ 1100, స్టోరేజ్ లొకేషన్. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే ముందు మనం ఈ మెటీరియల్స్, పర్చేసింగ్ గ్రూప్ ఇవన్నీ కాన్ఫిగర్ చేసుకోవటం కూడా చూపించాను మీకు. ఓకే. ఓకే, చూడండి, నా పిఓ క్రియేట్ అయింది. ఇప్పుడు నా వెండర్ స్టాక్ పంపిస్తాడు, నేను రిసీవ్ చేసుకుంటున్నాను. పంపించాడు వెండర్, స్టాక్ రిసీవ్ చేసుకుంటున్నాను. 100 క్వాంటిటీకి చెక్ కొడుతున్నాను. ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇమ్మంటుంది. ఓకే, బ్యాచ్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇందాక 1/1/2025 ఇచ్చాను, 2026 వచ్చింది. ఇప్పుడు 1/5/2020 చెక్. ఓకే, చూడండి, 1/5/2026కి ఎక్స్పైర్ కాబోతుంది. 1/5/2026 ఎక్స్పైర్ కాబోతుంది. 693 693 అనేది బ్యాచ్ నెంబర్. ఓకేనా. ఓకే, పోస్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేస్తే రెండు బ్యాచ్ ఉంటాయి. రెండు బ్యాచ్ ఒకే మెటీరియల్, ఒకటే స్టాక్ కలుపుకో. ఈ 200 ఈ మెటీరియల్దే, కానీ అయినప్పటికి కూడా బ్యాచ్ బ్యాచ్ ఇస్ ఏ సబ్సెట్ ఆఫ్ హోల్ క్వాంటిటీ. ఈ యొక్క ఒకే మెటీరియల్ ఒకటే, కానీ బ్యాచ్లు వైజ్గా మెటీరియల్ అనేది స్టాక్ వస్తుంది, అట్లాగే స్టాక్ వెళ్తుంది. ఓకేనా. వెళ్ళేటప్పుడు ఈ బ్యాచ్లో చెప్పి ఏ బ్యాచ్ ముందు ఎక్స్పైర్ అవుతుందో అది ప్రొడక్షన్కి ఇచ్చుకోవాలి. అంతేగాని 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ తర్వాత ఎక్స్పైర్ కాబోయి ఇస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టికల్ కూడా చూద్దాం. ఓకే, /CO01 ఇది ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తుంది 31కి. ఓకే, 100 క్వాంటిటీ, కరెంట్ డేట్. ఓకే, పాయింట్స్. ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ రాలేదు, 001 వచ్చేసాం. ఇప్పుడు స్టాక్ చెక్ చేస్తున్నాం, స్టాక్ రాలేదు. చూడండి, డ్యూరింగ్ అవైలబిలిటీ చెక్ ఫర్ ది ఆర్డర్. ఇటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి గోటూల్లో లాక్స్ ఉంటాయి, మనకి ఎర్రర్స్ రావాలి. ఎర్రర్స్ వస్తేనే మనకి అర్థమవుతుంది అనమాట. ఓకే, మెటీరియల్ అవైలబిలిటీ క్లిక్ చేస్తే ఏదో ఉంది చూపిస్తుంది. చూడండి, మెయింటైన్ అవైలబిలిటీ చెక్ ఫర్ ది మెటీరియల్ మాస్టర్, నో చెకింగ్ గ్రూప్ మెయింటైన్. ఓకే, ఇది చదవగానే మనకి ఏమర్థం కాబట్టి మనము -02 ఈ మెటీరియల్కి MRP2 వ్యూలో, MRP3 వ్యూలో, MRP2 వ్యూలో అవైలబిలిటీ చెక్ అనేది మెయింటైన్ చేయాలి. సేవ్ చేసేసాం, మళ్ళీ ప్రొడక్షన్ ఆర్డర్ బ్యాక్ వచ్చేసాం. చెక్ చేసి ఒక్క నిమిషం బ్యాక్ వచ్చి పూర్తిగా బ్యాక్ వచ్చేసి యూ వాంట్ టు సేవ్ ది డేటా, నో. ఓకే, 100 క్వాంటిటీ. ఓకే, అట్ ది సేమ్ టైం మనం MRP2 వ్యూలో ఇది కూడా ఇచ్చేద్దాం, ప్రొడక్షన్ స్టోరేజ్ లొకేషన్ స్టాక్ కూడా 001 ఇచ్చేద్దాం.
కరెంట్ డేట్ ఇద్దాం, మళ్ళీ అక్కడ కాంపోనెంట్స్ చూడండి, నా స్టోరీ లొకేషన్ ఆటోమేటిక్ వచ్చేసింది. మెటీరియల్ క్లిక్ చేస్తే ఆల్ మెటీరియల్స్ ఆర్ అవైలబుల్. ఇది క్లిక్ చేసి ఇక్కడ నా బ్యాచ్ అనేది ఏది రావాలి, ఏది ముందు ఎక్స్పైర్ కాబోతుంది, ఎందుకంటే నేను క్యారెక్టరిస్టిక్లో సార్టింగ్ రూల్లో అసెండింగ్ ఆర్డర్ ఇచ్చాను, ఏది ముందు ఎక్స్పైర్ అవుతుందో అది రావాలి. ఇది క్లిక్ చేసి నేను బ్యాచ్ ఇన్ఫర్మేషన్ కొట్టాను, ఎంటర్ కొట్టాను, 692 వచ్చిందండి. ఓకే, ఇది ఇప్పుడు మేము చూస్తే 692. ఓకేనా, 1 ఎక్స్పైర్ కాబోతుంది కాబట్టి 692 వస్తుంది. ఓకేనా, 693. సరే, ఒకసారి డౌట్ ఉంటే చూద్దాం. 692, 693. ఓకేనా, 692 అనేది 1/1/2026కి ఎక్స్పైర్ అవుతుంది. 693 అనేది చూద్దాం. బ్యాచ్ 693. ఓకే, 1/5/2026కి ఎక్స్పైర్ కాబట్టి 1/5/2026. ఓకేనా, ఇది మన కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అన్ని చేయడం వల్ల వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ప్రతిసారి దీన్ని క్లిక్ చేసి ఈ ఇది క్లిక్ చేయటం వల్ల ఎక్కడ వస్తుంది, అలా కాకుండా డైరెక్ట్గా రావాలి అనుకోండి, ఏం చేయాలంటే /m/mm02కి వెళ్ళి ఈ మెటీరియల్కి ఇచ్చి MRP2 వ్యూలో క్లిక్ చేసి బ్యాచ్ ఎంట్రీ ఉందా, ఈ బ్యాచ్ ఎంట్రీకి వెళ్ళి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆటోమేటిక్ బ్యాచ్ డిటర్మినేషన్ వన్స్ ఇట్ రిలీజ్ అని చెప్తాం. దీన్ని సేవ్ చేద్దాం. ఓకే, అయిపోయిందా. ఇప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ ఆర్డర్ బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, నో. ఇప్పుడు నేను ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేశాను. 100 క్వాంటిటీ, కరెంట్ డేట్, ఎంటర్. ఓకే, కాంపోనెంట్స్, నేను ప్రొడక్షన్ ఆర్డర్ రిలీజ్ చేశాను, ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకేనా, సో I hope you understand the batch determination. For any clarification, you can reach me. You can call me. Okay, to my mobile number, which you'll have in description. Thank you. Next video lo malli discuss. Okay, please subscribe. Thank you.